ఇట్లా అనేక రకాలుగా అసలు ఆయన ఇచ్చిన హామీలకు ఆయన మాటలకు నియోజకవర్గం ప్రజలను అడుగుదాం. ప్రజలు ఇప్పుడు రేషన్ కార్డు దాదాపుగా 70-80 వేల అప్లికేషన్స్ వచ్చినాయి. ఓకే, కానీ ఇప్పుడు 10,000 ఇచ్చినట్టు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొన్న ఈ మధ్య మల్లారెడ్డి గారు బాగానే చెప్తారు కదా సార్, నేను నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశా, నియోజకవర్గంతో పాటు జిల్లాను కూడా అభివృద్ధి చేశా అని చెప్తున్నారు. వాస్తవంగా కూడా చెప్తే కూడా ఆయన మాటల్లో కొన్ని నిజాలు ఉంటాయి. ఎట్లా నిజాలు ఉన్నాయంటే, అభివృద్ధి అంటే ప్రజల అభివృద్ధి చెందడం కాదు, ఆయన అభివృద్ధి చెందిండు. ఎట్లా ఆయన అప్పుడు ఒక 200-300 ఎకరాలు ఉంటే, నేను మంత్రిగా అయ్యి ఇక్కడ ఈ నియోజకవర్గంలో 1000 ఎకరాలు ఈరోజు మల్లారెడ్డి ఆధీనంలోకి పోయింది. ఒక ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసుకున్నాడు. అంతేగాని ఈరోజు సొంతంగా వ్యాపారాల కోసం ఆయన ల్యాండ్ 1000 ఎకరాలు కొనుక్కోవడము, లేకపోతే కబ్జాలు చేయడము, లేకపోతే చెరువులు, ఇవన్నీ అన్ని రకాలుగా మల్లారెడ్డి కుటుంబం, మల్లారెడ్డి అభివృద్ధి చెందింది. కానీ ప్రజలకైతే ఆయన చేసి పెట్టింది ఏం లేదు. ఆ అవినీతి సొమ్ముతోని ఆడ రోడ్లు వేసినా, లేకపోతే ఆడ గుళ్ళు కట్టించిన అంటాడు. కానీ నిజాయితీ సొమ్ముతోని, నిజంగా ఈరోజు అంటే కష్టపడే సొమ్ముతో మాత్రమే రూపాయి ఖర్చు పెడతలేడు. ఇప్పుడు ఏ మండలానికి ఆడ ల్యాండ్ ఉందా లేదా అడగండి మీరు. ఓకే, ఏడవైనా మల్లారెడ్డి ఇది తీసుకుంటూ అది తీసుకుంటూ ఇది తీసుకుంటూ. అలాంటి మల్లారెడ్డి బీజేపీ పార్టీలోకి రాబోతున్నాడు, బీజేపీ పార్టీలోకి వెళ్ళబోతున్నాడు అని కొన్ని కథనాలు కూడా వస్తున్నాయి. అంటే ఆయన బీజేపీ పార్టీలోకి వస్తే నిజంగా మీరు స్వాగతిస్తారా? లేదు, అట్లేం లేదు. ఇప్పుడు పార్టీ నిర్ణయం ఏదైనా ఉండని మనం పార్టీని స్వాగతించాల్సింది. మీరు యాక్సెప్ట్ చేస్తారా మల్లారెడ్డి? అంటే నేనైతే అటువంటి అవినీతి పనులు తీసుకోవడం నేను అనుకుంటున్నా. అంటే అంతా ఇప్పుడు ఇన్నిసార్లు బీజేపీ పార్టీ మీద కానీ, నరేంద్ర మోడీ మీద కానీ ఈరోజు అన్ని రకాల విమర్శలు చేసినోడు ఈరోజు మళ్ళీ బీజేపీ పార్టీ వైపు వస్తాడని అయితే అనుకుంటలేను. వచ్చినా మా పార్టీ ఈరోజు అన్ని క్యారెక్టర్ చూస్తుంది, ఆయన ఏం చేసిండు ఏందని. సరే, ఈరోజు వ్యక్తిగా పోయి కలవచ్చు, గతంలో ఎంపీగా పనిచేసిన, మంత్రిగా పనిచేసిన మోడీ గారిని కలవచ్చు, ఎవరైనా కలవచ్చు, అది కాదు. కానీ పార్టీలో మాత్రం ఆయన వచ్చేది మాత్రం అంటే ఊహాగానాలు మాత్రమే నేను అయితే అనుకుంటున్నాను. అభివృద్ధి విషయానికి వద్దాం. ఉప్పల్ టు మేడిపల్లి రోడ్డు ఏదేందో ఆ రోడ్డుకు మధ్యలో కేంద్ర ప్రభుత్వం ఒక బ్రిడ్జిని నిర్మిస్తుంది. దాదాపు అది ఎన్నో సంవత్సరాలుగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం అది పెండింగ్ పడ్డది. ఇంకా ఎన్ని సంవత్సరాల నుంచి అది నిర్మాణ పనులు జరుగుతాయి, ఎందుకు అది ఇప్పుడు ప్రస్తుతం ఆ నిర్మాణ పనులు ఆగిపోయాయి? అసలు అది దానివల్ల అనేక మంది రవాణా పరంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే దానికి ఆ రోడ్డుకు ఇప్పుడున్న నేషనల్ హైవేకు తేడా మీకు చెప్పాలి. అక్కడ కేంద్ర ప్రభుత్వం నిధులు మాత్రమే ఇస్తుంది, ఏది ఆ బ్రిడ్జికు. పర్యవేక్షణ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం టెండర్ ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చింది. అప్పుడు సుబ్బిరామిరెడ్డి వాళ్ళ గాయత్రి కన్స్ట్రక్షన్ ఇది ఉంటుంది, వాళ్ళకి ఇచ్చింది. అది నష్టంలో ఉండి, ఇబ్బందులు ఉండి బ్రిడ్జి పని అక్కడ లేట్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సంబంధించిన కేబుల్స్ కానీ, అంటే కరెంటు సంబంధించిన కేబుల్స్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ 2-3 సంవత్సరాలు అది పెండింగ్ పెట్టింది. ల్యాండ్ ఎక్వేషన్ ప్రాబ్లం ఉంటే అవన్నీ జరిగింది. తీరా అన్నీ చేసినాక సెట్ అయినాక కాంట్రాక్టర్ బాధ ఉండే. ఇప్పుడు కాంట్రాక్టర్ కూడా టెర్మినేట్ చేసిండ్రు, కొత్త కాంట్రాక్టర్ వచ్చిన వర్క్ జరుగుతుంది. కానీ దానివల్ల చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా. అవును, అంటే ప్రజలకు కూడా తెలియాలని మీ ద్వారా చెప్తున్నా. అంటే రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడం వల్ల నష్టం జరిగింది. అదే ఇప్పుడు అన్నజిగూడ టు యాదాద్రి వరకు చూడండి, అది పూర్తి స్థాయిలో నేషనల్ హైవే వాళ్ళు పర్యవేక్షణ జరుగుతుంటుంది. అక్కడ సంబంధించిన ఇప్పుడు మేము తెచ్చిన బ్రిడ్జిలు ఏవైతున్నాయో దాదాపుగా ఇప్పుడు అన్నజిగూడ ఎన్టీపీసీ ఫ్లైఓవర్ అనుకోండి, ఈరోజు గట్కేసలు 2 ఫ్లైఓవర్ అనుకోండి, ఇప్పుడు అంక్షాపూర్ దగ్గర హెచ్పిసిఎల్ దగ్గర ఫ్లైఓవర్, 4 ఫ్లైఓవర్ దాదాపుగా 100 కోట్ల రూపాయలు ఈ 1 ఇయర్లో తెచ్చినాం. ఇప్పుడు దాదాపు 3-4 నెలల సంది ఒక 5 నెలలు అవుతుంది వర్క్ స్టార్ట్ చేసి. ఇంకో నియోజకవర్గ విషయానికి వచ్చేసరికి మీరు ఎమ్మెల్యే కాకుండా కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి అనేక నిధులు తీసుకొస్తారు అనేసి టాక్ బయట, వాస్తవేనది? వాస్తవమే. ఇప్పుడు 4 ఫ్లైఓవర్స్కి నేను ఎన్నిసార్లు, ఒక దాదాపు 20 సార్లు, అంటే గౌరవ ఎంపీ గారు ఈటెల రాజేందర్ గారు కానీ, అక్కడ లక్ష్మణ్ గారు ఎంపీ గారు కానీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు, వీళ్ళందరి దగ్గరికి నేను లెటర్స్ తీసుకొచ్చి నేనే మొత్తం ఒక 20-30 సార్లు తిరిగి ఈరోజు ఫ్లైఓవర్లు సాధించిన అది నేను జీవితంలో మర్చిపోలేను. ఆ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగితే ఈరోజు నిజంగా కూడా మా కేంద్రం మా ఎంపీలు, మా మంత్రులు, మా సహకారంతో ఈరోజు అది నిర్మాణం జరుగుతుంది. దానికి కష్టపడ్డందుకు 100 కోట్ల రూపాయలు. దాని కష్టం సెంట్రల్ నుంచి తెచ్చారు. సెంట్రల్, మొత్తం సెంట్రల్. అది ఎంత ఫాస్ట్ జరుగుతుందో చూడండి. ఒక 10-15 రోజులలో ఒక ఫ్లైఓవర్ ఓపెనింగ్ ఉంది, ఇంకో 2-3 నెలలు ఇంకో ఫ్లైఓవర్ ఓపెనింగ్ ఉంటుంది. ఇట్లా అంటే మేము కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తేవడమే కాదు, పనులు కూడా అలానే జరుగుతాయని నిదర్శనం చూస్తే తెలుస్తుంది. గట్కేసారు రైల్వే బ్రిడ్జి విషయానికి వచ్చారు కూడా, ఆ రైల్వే బ్రిడ్జి కూడా దాదాపు ఒక 17 సంవత్సరాల నుంచి నిర్మాణ పనులు ఆగిపోయి ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి అక్కడ. ఎందుకు అది కూడా ఎప్పుడు పూర్తవుతుంది? దాదాపుగా 17 సంవత్సరాల క్రితం అప్పుడు కేఎల్ఆర్